వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీనేజ్ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ఉన్నత చదువుల కోసం ఎక్కడెక్కడి నుంచో పట్టణాల విద్యార్థులు. హాస్టల్ ఇన్ఛార్జ్ నైట్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థి కుటుంబీకులకు సమాచారం. హుటాహుటిన బయలుదేరి బండిపై ఆసుపత్రికి తరలించే లోపే విద్యార్థులు. కనుజులు కుక్కలు వెంటాడి గాయపరచడంతో మృతి. కుక్కలు దాడి చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. వివిధ కాలేజీ యాజమాన్యులు ఎస్పీ శ్రీనివాస్ కామెంట్స్. టీనేజ్ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలి. విద్యార్థుల ఎదుగుదలకు కాలేజీ దశ చాలా కీలకమైందని తెలిపారు. ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఉన్నత చదువు కోసం ఎక్కడెక్కడి నుంచో పట్టణాలకు వస్తున్నారు. పట్టణాలకు వచ్చిన తర్వాత మన లక్ష్యం మారకూడదని అన్నారు. మనం క్రియేటర్ గా మారాలి అంటే కఠోర శ్రమ కావాలి అని, మనం చేసే పని ఏదైనా ఎదుటి వ్యక్తికి ఇబ్బంది రాకూడదని అన్నారు. మంచి వాతావరణంతో చదువు కొనసాగితే భవిష్యత్తు బాగుంటుంది. కోపం, ఉద్రేకాన్ని మనం అదుపులో ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. ర్యాగింగ్కి వ్యతిరేకంగా మరియు మాదక ద్రవ్యాల వినియోగంకి వ్యతిరేకంగా ఒక అవగాహన సదస్సుని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. వాళ్ళతో ఈరోజు ఈ అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి కాలేజ్ నుంచి కూడా పూర్తిగా ఈ అంశం మీద వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. అట్లాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ని పెట్టాలని చెప్తున్నాము. అలాగే ఈ మాదక ద్రవ్య వినియోగం ఎక్కడైనా జరిగినా వాటిని గమనించడానికి కూడా సేమ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఎలాగ ఉన్నాయో అలాగే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటివి ఎక్కడ ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాము. వాటి పట్ల ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా వాళ్ళ తాలూకు విద్యా సంస్థల్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా విద్యార్థులు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేయమని చెప్తున్నాము. అలాగే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఏమైనా కండక్ట్ చేసిన వాటిలో కూడా దీన్ని మాట్లాడమని చెప్తున్నాము. దీనికి అడిషనల్గా ఒకటి ఏంటంటే, పల్నాడు జిల్లాలో పౌరులందరికీ కూడా మీకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మాకు తెలియజేయండి. సంఘ వ్యతిరేకంగా ఎవరైనా ఏ పనులు చేసినా కూడా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటాము. ఈ మధ్య జరిగినటువంటి 2-3 సంఘటనల పట్ల కూడా అరెస్టులు అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. అది కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీస్ ఎటువంటి వెనుకడుగు ఉండదని కూడా ఇంకొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మెట్పల్లి మండలం పెద్దాపురం గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్య అనే విద్యార్థికి రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఫిట్స్ వచ్చి కాళ్ళు చేతులు వణికిపోవడంతో నైట్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్ విద్యాసాగర్కు రిపోర్ట్ ఇచ్చారు. ఉపాధ్యాయునితో తల్లిదండ్రులకు కబురు చేయమని ఉపాధ్యాయునికి ఆర్డర్ వేశారు. విద్యార్థి సీరియస్గా ఉందని చెప్పినా తన క్వార్టర్ నుంచి బయటకు రాలేదు. విద్యార్థి సుమారు 2 గంటల పాటు నరకయాతన అనుభవించిందని తోటి విద్యార్థులు అంటున్నారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలిగొన్న ప్రిన్సిపల్ సీనియర్ సమయంలో సొంతంగా హాస్పిటళ్లకు తీసుకెళ్లినా లేదా 108కి సమాచారం అందించిన విద్యార్థి బతికే అవకాశం ఉండేదని తల్లిదండ్రులు ఆరోపించారు. హాస్పిటల్ ఇన్ఛార్జ్ నైట్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థి కుటుంబీకులకు సమాచారం తెలుపగా ఆరేపాటి కాలానికి చెందిన తండ్రి రాజారావు మహేష్ హుటాహుటిన బయలుదేరి బండిపై ఆసుపత్రికి తరలించే లోపే విద్యార్థి చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాము. వాళ్ళు వచ్చిన ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లారు. మార్గమధ్యమాల్లో చనిపోయాడు. మేము నిర్లక్ష్యం వహించలేదని తెలిపారు. దాంట్లో అడ్మిట్ అయిండు మా వాడు. అయితే అనుకోకుండా ఏదో అయిందట లోపల.
సార్ నువ్వు పిలిచిండట సార్ రాలే చూసి నాకు ఫోన్ చేసి నాలుగేంగా పోయేవారికి పోయి ఇట్లా మొత్తం ఇట్లా బోలబొక్కల వండి ఉన్నాడు. వెంటనే తీసుకొని హాస్పిటల్ వెళ్ళే వరకు ఏమైందంటే అడిగి సార్ డాక్టర్ చూసి పానం పోయింది అని అన్నాడు. ఇంతకుముందు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏది లేదు సార్, ఏది కూడా లేదు. అలా జరిగినప్పుడు వాడే నొప్పుడు ఉన్నాడు. అలా బండి మీద ఎక్కువ నేను తీసుకొని వచ్చేసిన సివిల్ హాస్పిటల్ పేరా? సివిల్. గణాదిత్య తండ్రి మహేష్ రాజారావు. గణాదిత్య ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగినది. 3 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ బతుండే పిల్లగాడు. 4 గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది. ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు. మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పిండ్రు. గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉంటుందని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ అనేది ఏం లేవు. డాక్టర్ లేడు. డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు, లేడని చెప్పడం జరిగినది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటిది అనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు. పరిస్థితి వాళ్ళది ఆరపేట. మేము మా స్కూల్లో రోజు నైట్ వాచ్మెన్తో పాటుగా ఒక నైట్ కేర్ టేకర్ టీచర్ కూడా డ్యూటీ వేస్తాం. నిన్న బి వెంకటయ్య అనే సంస్కృతం సార్కు డ్యూటీ వేసింది. సారు దాదాపు మనకి ఎట్లుంటుందంటే నైట్ అంతా కూడా వాళ్ళు తెలివితోటి ఉంటారు. తెల్లారి వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తాము. అయితే పిల్లలు 8th B సెక్షన్ పిల్లలు వచ్చి సార్ గణాదిత్యకు కొంత కాళ్ళు చేతులు వంకర అవుతున్నాయని అంటే సార్ దృష్టికి తీసుకురాగానే సార్ వచ్చి చూసిండు. ఆ అబ్బాయికి కూడా దాన్ని ఏమంటాము రబ్ చేయడం, చేతులు కాళ్ళు గీసిండు. వెంటనే నాకు ఫోన్ చేసిండు. నేను క్వార్టర్స్లో ఫోన్ ఉంటా. ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరనా ఇక్కడ దూరం కొంచెం తెలుసుకోండి అంటే ఈ ఆరబెట్టనే సార్ 3 కిలోమీటర్లు అంటే మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు 2-3 నిమిషాలు వాళ్ళు పేరెంట్ వచ్చాడు. పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆ తర్వాత ఇక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత అంటే అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు? బాగానే ఉంది సార్. పిల్లలు కూడా మీరు అవైలబుల్ ఉన్నారు ఆ టైంలో? నేను ఇంట్లో ఉన్నా. ఇక్కడ డ్యూటీ టీచరు నైట్ కేర్ టేకర్ సార్ ఉన్నాడు. తర్వాత మన నైట్ వాచ్మెన్ దగ్గర కదా అని ఫోన్ చేసిన. అంటే కొంతమంది పిల్లలు ఎట్లుంటారంటే తల్లిదండ్రులను చూడగానే కొంత దాదాపు సగం తగ్గిపోతుంది. కొంతమందికి వేరే కొంత అది కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోబియా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశం కొద్దిగా రమ్మన్నారు. న్యూఢిల్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశంలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం, కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. పెద్దుర్తిలో చిన్నారులు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్కు తరలించారు.
ఒడిశా గాజాం జిల్లా కాలికట్ ప్రాంతానికి చెందిన మినతి ప్రాధాన్ పిల్లలతో పెందుర్తి నియోజకవర్గం నరవలలో కూలి పనులు చేసుకుంటూ నివాసం ఉంటుంది. అదే రాష్ట్రానికి చెందిన ముద్దాయి వాసుదేవ జెల్లి నారావలో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నాడు. కొద్దిపాటి పరిచయంతో నిందితుడు ఆమె సోదరుని తనకు ఇచ్చి వివాహం చేయమని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ నెల 18న మినతి ప్రాధాన్ పిల్లలను ఇద్దరిని కిడ్నాప్ చేసి తరలించుకుపోయారు. తల్లి కూలి పని నుంచి ఇంటికి వచ్చి చూసేలోపే ఇద్దరు పిల్లలు కనబడకపోయేసరికి ఒడిశాకు వెళ్లి అక్కడ కల్లికోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 26న ఎస్ఐ సింహాచలం ఇతర బృందాలను ఒడిశాకు పంపారు. నిందితుడు ఒక ఫోన్ కాల్ ఆధారంగా కిడ్నాప్ ను అదుపులోకి తీసుకుని పెందుర్తికి తరలించారు. పిల్లలను తల్లికి అప్పజెప్పారు పోలీసులు. ఈ కేసును ఛేదించిన పెందుర్తి సిఐ ఎస్ఐ సింహాచలం వారి బృందాన్ని నగర సిపి అభినందించారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 3,43,888 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 57,300 క్యూసెక్కులు. పూర్తి స్థాయిలో నీటి మట్టం 8,085 అడుగులు. ప్రస్తుతం 866.40 అడుగులు పూర్తి స్థాయిలో నీటి నిల్వ. 2017.8070 టీఎంసీలు నమోదయ్యాయి. ప్రస్తుతం 116.9200 టీఎంసీలు ఉన్నాయి. కుడిగట్టు నుంచి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఖమ్మం కుక్కల దాడిలో కనుజు మృతి చెందిన సంఘటన ఖమ్మంలో కనిజర్ల మండలం పెద్దాపురం సమీపంలో శుక్రవారం జరిగింది. అటవీ అధికారులు కథనం ప్రకారం గుబ్బగుర్తి అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చిన కనుజును కుక్కను వెంటాడి గాయపరచడంతో మృతి చెందింది అని తెలిపారు. స్థానికుల సమాచారం అటవీ సెక్షన్ అధికారి రామ సిబ్బంది పశు వైద్యాధికారులు పోస్టు మార్టం చేయించారు. ట్రాక్టర్ అటవీ ప్రాంతానికి తరలించి దహనం చేశారు. రాంపురం లక్ష్మీపురానికి చెందిన వేటగాళ్లు విద్యుత్ ఉచ్చులతో కనుజును చంపి ఉంటారని అన్నారు. అటుపై కుక్కలు దాడి చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ఇక్కడ సైడ్ పెడతాం పోయేటప్పుడు అట్లా వేసుకొని వెళ్ళిపోతాం. ఇవన్నీ కనబడతాయి. ఇప్పుడు గ్యాస్ వెళ్ళిపోయింది. మంచి కాయలాగా మన లారం బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీనేజ్ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ఉన్నత చదువుల కోసం ఎక్కడెక్కడి నుంచో పట్టణాల విద్యార్థులు. హాస్టల్ ఇన్ఛార్జ్ నైట్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థి కుటుంబీకులకు సమాచారం. హుటాహుటిన బయలుదేరి బండిపై ఆసుపత్రికి తరలించే లోపే విద్యార్థులు. కనుజులు కుక్కలు వెంటాడి గాయపరచడంతో మృతి. కుక్కలు దాడి చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.